ప్రొద్దుటూరు అంటే ఈ ప్రాంతం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే రెండవ ముంబైగా పేరు గడించింది ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరు అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక ప్రధానమైన పట్టణం అనమాట. ఈ పట్టణానికి పేరు రెండవ ముంబైగా నాటి నుండి కూడా పేరుగాంచింది. ఎందుకంటారంటే అక్కడ వస్త్ర వ్యాపారం కావచ్చు, బంగారం వ్యాపారం కావచ్చు, అత్యధికంగా రాయలసీమలోనే అత్యధికంగా అక్కడ వ్యాపారం జరుగుతుంది. రాయలసీమలో చాలామంది ఈ వస్త్ర వ్యాపారం చేసేవారు కూడా ప్రొద్దుటూరుకి వెళ్ళి కూడా గుడ్డలు తెచ్చుకోవడము, అమ్ముకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఆదోని కూడా ఉందనుకోండి. కానీ ప్రొద్దుటూరులో ఇంకా బంగారం వ్యాపారం కూడా అధికంగా జరుగుతుంది. కాబట్టి వివాహ సందర్భ శుభకార్యాల సమయంలో కూడా ఎక్కువ ప్రొద్దుటూరుకి వెళ్ళే ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ వ్యాపారం అంతా ఎక్కువ భాగం అధిక శాతంలో ఆర్రవేషులు ఉంటారు. ఈ ప్రొద్దుటూరు పట్టణంలో కూడా ఆర్రవేషులదే అందవేసిన చెయ్యి అనమాట. అంటే ఆర్రవేషుల్లో కూడా మరొక ఆ సమాజ వర్గంలోనే తెల్లాకుల కుటుంబానిది చాలా ప్రాధాన్యత కలిగిన కుటుంబం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా తెల్లాకుల కుటుంబ సభ్యులు వచ్చి కలుషం పడితే తప్పితే తొట్టతొలి విజయదశమి వేడుకలు ప్రారంభం కావాలి. దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యేదే తెల్లాకుల వారు కలుషం పట్టుకొని వచ్చే దాంతోనే దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలా అంత ప్రాధాన్యత గల తెల్లాకుల కుటుంబం నుంచి వచ్చిన వారే తెల్లాకుల మనోహర్ బాబు. మరి ఏంటి మనోహర్ బాబు ఆర్యవైశ్య సంఘం మీద విమర్శలు చేస్తున్నారు. మరి ఆర్యవైశ్య సంఘం మనోహర్ బాబుని బహిష్కరించిందా, అంటే ఆర్యవైశ్య సంఘాన్ని మనోహర్ బాబే బహిష్కరించారా? ఏంటి అసలుకి ఇంతటి ప్రాధాన్యత గల కుటుంబం నుంచి వచ్చిన తెల్లాకుల మనోహర్ గారికి ఆ ఆర్యవైశ్య సంఘానికి వచ్చిన విభేదాలు ఏంటి, ఎందుకు ఈ వైరం, కోర్టుల వరకు ఎందుకు వెళ్ళింది అన్న పూర్తి వివరాలు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. ప్రస్తుతం మన వైపు తెల్లాకుల అంటే మన ముందు తెల్లాకుల మనోహర్ బాబు ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుంటాం. నమస్తే మనోహర్ గారు. నమస్కారం సార్. మీ ప్రొద్దుటూరు అంటేనే అందరికీ కూడా వ్యాపార పరంగా ఒక వాణిజ్య కేంద్రం అన్నమాట మీ ప్రొద్దుటూరు అనేది. ఏంటంటే వస్త్ర వ్యాపారము, బంగారం వ్యాపారము అంతా కూడా ఎక్కువ జరుగుతుంది. అందులో మీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు అనమాట దాదాపు. ఎందుకంటే 6,000 మంది వ్యాపారులంతా కలిసి ఒక సంఘం ఏర్పడ్డారు అక్కడ. ఆర్యవైశ్య సంఘం 6,000 మంది వ్యాపారులు ఉంటారు అక్కడ. అంతమందితో అంత పెద్ద సంఘం అక్కడ మీరు మెజారిటీ ఉంటారు. అంతమంది ఉన్నా కూడా ప్రొద్దుటూరులో తెల్లాకుల కుటుంబం అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండారనమాట. అంతటి ప్రాధాన్యత ఉన్న కుటుంబం మీది. విజయదశమి ఉత్సవాలు ప్రారంభమయ్యేదే మీ కుటుంబ సభ్యులు తొట్టతొలిగా కలుషం పట్టుకొని మొత్తం మీరు తాళపత్ర గ్రంథాలను తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెట్టిన తరువాతనే విజయదశమి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అది మీకున్న ప్రాధాన్యత. అలాంటి మీరు ప్రొద్దుటూరులో ఈరోజు మీ ఆర్యవైశ్య సంఘంపై తిరుగుబాటు జెండా ఎగురేశారు. ఎందుకు, కారణం ఏంటి? ఆ సంఘాన్ని ప్రతిరోజు ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? సార్, నిజానికి నేను తిరుగుబాటు అయితే ఎగురవేయలేదు సార్. నేను చేస్తున్నది న్యాయ పోరాటము, ధర్మ పోరాటం. ఇక్కడ న్యాయం, ధర్మం అని రెండు వేరువేరుగా ఉంటాయి సార్. న్యాయం అనేది రూల్స్ ఫ్రేమ్ అయి ఉంటాయి, ధర్మం అనేది వ్యక్తులకు సంబంధించింది. ఇక్కడ ఆర్యవైశ్య సభ వారిని నేను అడుగుతూ ఉన్నది, ఈ సంఘాన్ని ఎందుకోసం స్థాపించారు, స్థాపించిన దాని ప్రకారంగా ఈ సంఘం నడుస్తుందా లేదా అని తెలుసుకునే దానికోసం నేను 2008లోనో 2009లోనో వాళ్ళను కొన్ని సందేహాలు అడిగాను. ఆ సందేహాలకు కొన్నిటికి ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఓకే, వీళ్ళు వారు ఏది అడిగినా కూడా నువ్వు ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా రాతపూర్వకంగా అడిగినట్టయితే రాతపూర్వకంగా ఒక అర్జీ పెట్టుకోవాలి అనేది వాళ్ళు చెప్పే మాట. ఆ మాట అన్నారు కదా అనే ఉద్దేశంతో నాకు ఏవైతే వివరాలు కావాలో ఆ వివరాలను నేను ఒక లేఖ ద్వారా వాళ్ళకి అర్జీ ఇచ్చాను. అవన్నీ చూశారు. చూసిన తర్వాత వారు దీన్ని తీసుకున్నట్టు నాకు ఒక సంతకం చేసి ఇవ్వండి అన్న. వాళ్ళు ఇవ్వలేదు. సరే మీరు బుక్లో ఎంటర్ చేయండి అన్న, చేయలేదు. ఇదైతే ఎట్లా అంటే ఇచ్చినాక అంతే, మీకు ఇవన్నీ ఏముండవు, ఇదేం గవర్నమెంట్ ఆఫీస్ కాదు అన్నారు. అది ఎట్లా అవుతుందండి, ఖచ్చితంగా తీసుకున్నట్టు నాకు ఇవ్వాల్సిందే కదా, మీరు ఎందుకు ఇవ్వరు అంటే ఆ ఇచ్చే ఆనవాయితీ మన కాడ లేదు అన్నారు. అన్నప్పుడు కొద్దిగా తిట్టాను వాళ్ళను, కొద్దిగా ఆవేశంలో తిట్టాను. తిట్టినప్పటి నుంచి వాళ్ళు నా మీద శత్రుత్వం. మంచి పదాలే తిట్టారా? మంచి పదాలే సార్, అంటే బూతు పదాలు అయితే కాదు కానీ అగౌరవపరిచే పదాలే, వినసొంపుగా ఉండే పదాలు. అట్లాంటప్పుడు ఎందుకు ఇట్లాంటి ఎదవలు ఎడు కూర్చున్నారు అని ఎదవలు, సుంటలు అనే పదాలు వాడా. తప్పు కదా? నా దృష్టిలో కాదని నేను సార్. ఓకే, ఎలా కాదు ఎదవలు, సుంటలు అనేది? అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా మనం అనొచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నప్పుడు ఆవేశానికి లోనవుతాము, ఆవేశపరంగా తిట్టాము. తిట్టిన దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. తిట్టాను, బహిరంగంగా ఒప్పుకున్నా, క్షమాపణ చెప్పాను. వాళ్ళు రాతపూర్వకంగా వాళ్ళ క్షమాపణ వాళ్ళు నాకు ఇవ్వండి, రాత అడిగితే ఇవ్వలేకైతే నేను క్షమాపణ రాతపూర్వకంగా ఇచ్చాను. అది నా నిజాయితీ. ఓకే, అదే మీరు వెధవులు, సుంటలు కదా బాధ్యతాయుతమైన పదవుల్లో కూర్చునేది.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుత విధుల్లోనే ఉంటారు వాళ్ళు. వారిని వెళ్ళి మీరు ఇలా తిడితే వెంటనే కేసులు పెట్టి మిమ్మల్ని లోపల వేయాలా? ఖచ్చితంగా ప్రభుత్వం వారికి నేను ఇప్పటికి 176 యొక్క డిపార్ట్మెంట్లలో నేను రకరకాల సమాచారాన్ని సేకరించాను. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో నాకు ఎక్కడ ఇటువంటి సమస్య రాలేదు. నేను లెటర్ ఇచ్చాను, తీసుకున్నారు, సంతకాలు చేసి ఇచ్చారు. నాకు అసలు ప్రభుత్వ ఉద్యోగులు నాతో వైర్యం అనేది పెట్టుకోలేదు ఇప్పటి వరకు. వీరు మీరంటే గౌరవం అనుకోండి. ప్రజాస్వామ్యంలో వాళ్ళు ప్రజలుగా నాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళు ఇచ్చారు. కొద్దిమంది భయపడిచ్చేవాళ్ళు, అది ఇది అని. నేను వాళ్ళను రూల్ ప్రకారంగా రూల్ పొజిషన్ చెప్పేవాడిని. వీళ్ళతో మనకెందుకు లేదు తలనొప్పి అని వాళ్ళు సంతకాలు చేసి ఇచ్చారు. భయపడిచ్చేవాళ్ళు భయపడిచ్చారు. యువతలు నేను భయపడిన కాబట్టి వాళ్ళు నాకు రూల్ ప్రకారంగా వెళ్ళిపోయారు అంతే. ఎందుకు మీకు భయం లేదా? ఎందుకు భయపడాలి సార్? ఓకే, భయం అనేది ప్రతి ఒక్కరు ఉంటుంది కదా. భయం అనేది నాకు కూడా ఉంటుంది సార్. నేను ఎక్కడ ధర్మం తప్పుతానో అని ఉంటుందే తప్ప నేను ఎప్పుడు ధర్మానికి నా మీద కత్తి పెట్టిన వాళ్ళకు కూడా నేను భయపడలేదు. నా మీద కత్తులు పెట్టారు, నన్ను వెంటబడ్డారు. కత్తులు అది ఈ టైంలో చెప్పితే ఇబ్బంది. ఖచ్చితంగా చెప్పండి, దాంట్లో ఇదే టైం కదా. ఇదే టైం అంటే కొద్ది విషయాల్లో ఎగ్జిబిషన్ అనే ఒక పొద్దుటూరులో జరిగే దాంట్లో ఒకప్పుడు ఆ ఎగ్జిబిషన్ అనేది మున్సిపాలిటీ వాళ్ళు కౌన్సిలర్లు చేసేవాళ్ళు. అక్కడ ఉన్న విధానం తప్పు అని చెప్పి ఎగ్జిబిషన్ దసరా టైంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది సార్. ఆ ఎగ్జిబిషన్ ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ కిందట మున్సిపల్ కౌన్సిలర్లు ఆ ఎగ్జిబిషన్ని వేలంపాట వేసి వాళ్ళే డబ్బులు చేసుకుని వాళ్ళే తినేవాళ్ళు. నేను దాన్ని వీళ్ళకి ఎటువంటి హక్కు వస్తుంది, వీళ్ళకి ఎటువంటి హక్కు లేదు అని చెప్పి అప్పుల్లో నేను వీళ్ళ మీద గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చి కోర్టులో కేసు వేశాను. అప్పుడు వాళ్ళు రాజీ పడిపోయి వద్దు ఇది గవర్నమెంట్కే వెళ్ళిపోవాలి అని చెప్పి అప్పటి నుంచే మున్సిపాలిటీకి ఆ డబ్బు పోతుంది. అంతకుముందంతా ప్రజాప్రతినిధులు తినేవాళ్ళు. నా వల్ల అది మున్సిపాలిటీకి వచ్చింది. నా వల్ల వచ్చింది అనే టైంలో కూడా నన్ను కన్సిడర్ చేయమన్నా. ఇది చేసింది నేను కాబట్టి మొదటగా నాకు అవకాశం ఇవ్వండి అని. ఏం అవకాశం ఇవ్వాలి? మొదట పెట్టుకునే అవకాశం నాకు ఇవ్వండి, నేనే కదా ప్రభుత్వానికి తీసుకొచ్చింది ఇది అని అడిగాను. అడిగినప్పుడు అప్పుడు ఉన్న రాజకీయ నాయకులు నాకు అనుకూలంగా లేరు. అప్పుడు వాళ్ళ చుట్టాల కాడికి వెళ్ళాను, నాకు కొద్దిగా ఈ విషయంలో సహాయం చేయని మీరు అని. అన్ని విషయాలు తెలుసుకున్నాక వాళ్ళే పెట్టారు నన్ను పక్కకు దుబ్బేసి. అప్పుడు నేను వాళ్ళతో కొట్లాడితే వాళ్ళు నా మీద కత్తి పెట్టారు. కత్తి పెడితే మీరు చేయగలిగింది మీరు చేయండి, నాకు 16 మంది అన్నదమ్ములం మేము. కత్తి పెట్టడం అంటే వచ్చి మీ మీద ఇట్లా కత్తి పెట్టారా? ఎగ్జిబిషన్లోనే చొక్కా ఇప్పించి కూర్చోబెట్టి సినిమాలో చూపించినట్టే ఇట్లా ఈ చొక్కా తీసేసి నన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నా మెడ మీద ఇట్లా కత్తి పెట్టారు. అప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మీరు నన్ను చంపచ్చు కానీ నేను 16 మంది అన్నదమ్ములం. నాకు పొరపాటున ఏదైనా జరిగిందంటే మా అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని చంపుతారు. మీరు రెడ్లు కదా, మీరు ఏం చేసినా చెల్లుతారు అనుకోవచ్చు, సెట్టి పొడిస్తే కూడా రక్తం వస్తుంది. మా అన్నదమ్ములు సన్నోళ్ళేం కాదు, మీరు అనుకున్నట్టే ఉండదు. నాకు దెబ్బ తగలినంత వరకే ఇవన్నీ. నాకు ఏదైనా జరిగింది అంటే మా అన్నదమ్ములు ఎవరో వదలరు. అందులో పొద్దుటూరులో సెట్టిగారిదే రాజ్యం. ఇక్కడ ఓట్లు గెలవాలన్నా పోవాలన్నా అన్ని మేమే. నాకు జరిగితే మీరు గెలుస్తారా మళ్ళీ చూసుకోండి. రాజకీయ అన్నదమ్ముల మీరు? మా అన్నదమ్ముల అందరం మేము 16 మంది సార్. అంటే మేము ఒకే చోటే ఉంటాం. ఒక తల్లి కడుపున పుట్టిన మేమందరం పెద్దనాన్న చిన్నాన్నలం అందరము 8 మంది. మా నాన్నగారు అన్నదమ్ములు అయితే వారి మొత్తం తమ్ముళ్ళం కలిపితే 16 మా అన్నదమ్ములు. అయితే ఈయన పెదనాన్న కొడుకు ఈయన చిన్నాన్న కొడుకు అని మేము ఎప్పుడు ఎక్కడ అనుకోం, అందరం ఒకటే. మా నాన్న వాళ్ళ నాన్నలు వేరు కావచ్చేమో కానీ ఆయన మా అన్న అనే అంటాం తప్ప ఈయన మా పెదనాన్న కొడుకు అని మేము ఇప్పుడు అనం అప్పుడు అనం. మేము సచ్చే వరకు అట్లే ఉంటుంది. మా పిల్లలు మాత్రం పెదనాన్న అంటారు కానీ మేము అనం, మేము మా అన్న అనే అంటాం. అట్లా ఆ బంధాలు ఉన్నాయి మాకు ఇప్పటికి. ఈ రోజుకి మా అన్నదమ్ములు నాకు వ్యతిరేకంగా చాలామంది మాట్లాడారు కానీ నాకు దెబ్బ తగిలి నాకు రక్తం వచ్చినప్పుడు వాళ్ళందరూ నా పక్కన ఉంటారు. అది మా కుటుంబంలో మా పెద్దలు మాకు నేర్పించిన సంస్కారం. నాకు దెబ్బ తగలనంత వరకు వేరుగా ఉంటారు, దెబ్బ తగిలితే నా దిక్కే వస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది అది. అప్పుడు బెదిరించారు. అప్పుడు పోలీసు అంతా ఏం చేశారు మీ మీద? అలా సినిమా టైప్లో మిమ్మల్ని అలా నిలబెట్టి బట్టలు కత్తి పెట్టి. నా జీవితమే ఒక సినిమా సార్. నా జీవితాన్ని ఎవరు నమ్మలేకపోవచ్చేమో కానీ సినిమా కంటే పెద్దదిగా ఉంటుంది. నన్ను అనంతపూర్లో కూడా అదే వ్యక్తులు నన్ను అనంతపూర్లో ఎండబడినారు, చంపాలని చూశారు, అక్కడ ఎదుర్కొన్నా. నేను ఏ రెడ్డికి నేను భయపడినా సార్. ఎలా ఎదుర్కొన్నా? ఫైటింగ్ చేశారా వాళ్ళతో ఏమన్నా? తప్పించుకోవడం సార్. సెట్టికి చేతనేది ఒకటే సార్, తప్పించుకోవడమే. సెట్టి డైరెక్ట్గా ఎదుర్కోడు, ఎవరిని ఎదుర్కోడు. సెట్టి ఆడుకోగలడు. ఎదటి వ్యక్తిని శెట్టి అంత తెలివైన వాడు భూమి మీద ఎవరు ఉండరు. ఓకే, అందుకే తెలివైన వాడు ఎవడు భూమి మీద ఉండడు. అందుకే వ్యాపారాలు మీకే చెల్లుబాటు. మాకు నిజంగా చెప్పాలంటే ఈ భూమి మీద మమ్మల్ని ఎదుర్కొనే శక్తి ఉండేది ఒక ముస్లింకే. కానీ ముస్లిం మాతో పోటీ పడతాడు కానీ గెలవలేడు. కారణం ఏమంటే శెట్టి లౌకికవాది. మీరు మా కాడికి వచ్చారు, మీరు జై వాసివి అన్నా నమస్తే అన్న ఇంకోటి అన్నా కూడా రోజేపు సోదరా అంటాం. అదే ముస్లిం మాతో పోటీ పడి అన్నీ చేస్తాడు. లాస్ట్కి వాళ్ళ వాడు ఎవరైనా వచ్చి సలాం అలైకుం సలాం అలైకుం బై కూర్చో అంటాడు. అక్కడ వాళ్ళు భేదం చూపిస్తారు కాబట్టి వాళ్ళు లాస్ట్లో ఓడిపోతారు. మేము భేదం చూపం కాబట్టి మేమే గెలుస్తాం. ఓకే, శెట్టిని ఓడియడం దేవుడి తరం కూడా కాదు. ఓకే, ఖచ్చితంగా శెట్టే గెలుస్తాడు. ఎంత బలవంతుడా? నీతివంతుడు. ఓకే ఓకే. డబ్బుకు విలువ ఇస్తాడు, అదే సరే ధర్మానికి కూడా విలువ ఇస్తాడు. ఓకే ఓకే.
డబ్బుకు విలువ ధర్మం విలువ ఒకటే. రెండూ ఇస్తాడు. ఓకే ఓకే. సంపాదిస్తాడు, దానం చేస్తాడు. మనదంతా హిందూ దేశం కదా, మనంతా భారతీయులమే. ఒక్కొక్కసారి మీరు నేను హిందువుని కాదు అంటుంటారు, ఏంటి అసలుకి? ఈ పాయింట్కి నేను క్లారిటీ ఇవ్వాలి సార్. నిజానికి ఇదే కరెక్ట్ వేదిక కాబట్టి నేను చెప్తున్నా. ఆర్యవైశ్యులు వైశ్యులు, గాంధీ మహాత్ముడు వైశ్యుడు సార్, పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యుడు. చాలామందికి వైశ్యుడికి ఆర్యవైశ్యుడికి తేడా తెలియదు. ఇది గాంధీ మహాత్ముడు వైశ్యుడు, పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యుడు. ఏంటిది? ఈ వైశ్యుడికి ఆర్యవైశ్యుడికి చాలా తేడా ఉంది. వైశ్యుడు అనేవాడు దేశం మొత్తం ఉంటారు. ఆర్యవైశ్యులు 4 రాష్ట్రాల్లో మాత్రమే ఉంటారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర. ఇక్కడ వీళ్ళు ఆర్యవైశ్యులు. వైశ్యుడు అనేవాడు ధైర్యవంతుడు. ఆర్యవైశ్యుడు అనేవాడు తెలివిపరుడే కానీ ధైర్యవంతుడు కాదు. బలహీనుడు, అత్యంత బలహీనుడు భూమి మీద ఎవడన్నా ఉన్నాడంటే ఆర్యవైశ్యుడే. మీరు గుండు సూది చూపించి పొడుస్తా, నేను దీంతో కోస్తా, నీ ఆస్తి నాకు రాయిస్తావు అంటే రాయిచేస్తాడు. అంత భయస్తుడు. భయానికి కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే మేము వాసవి మాతను మాత్రమే దేవుడిగా తీసుకురామా, గుండు సూది చూద్దాం. నేను భయపడలేండి. మీరు భయపడరా? నేను భయపడలేదు. ఆర్యవైశ్యుడే కదా. మిగతా ఆర్యవైశ్యులు భయపడతాను, నేను భయపడను. నేను ఎందుకంటే అదే రక్తం, ఆ మార్పు కోసమే నేను ముందుకు వచ్చాను. ఓకే రైట్. నేను మార్చాలి అనే దానికోసమే ముందుకు వచ్చాను కాబట్టి నేనైతే భయపడను. నేను కత్తికే భయపడను, గుండు సూదికి భయపడతాను. మరి కష్టం, వద్దులే మా గుండు సూది వద్దులే, వద్దు, భయపడ్డా. ఇక్కడ ఏంటి అంటే వాసవి మాత అనే ఆమెను, ఈమె మా దేవత, కులంలో మహిమ, కులంలో వ్యక్తి, ఆమె దేవత కాదు. ఆమె మా కులంలో ఉండగా ఇతర కులస్తులు ఈమెను చూసి వ్యామోహం పొంది ఈమెను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చేయాలనుకున్నారు, తర్వాత వివాహం చేసుకోవాలని ప్రతిపాదన చేశారు. ఈ రెండింటికి ఈమె అంగీకరించలేదు. అంగీకరించినప్పుడు అక్కడ ఉన్న రాజు యుద్ధం చేశాడు. యుద్ధం చేసే క్రమంలో వైశ్యులు అనేవాళ్ళు పోరాడారు. ఈ కొద్దిమంది ఎందుకులే మనం రాజీ పడిపోయి బతుకుతాము, ఏమి ఇచ్చేద్దాం, ఏమైపోతుంది అని కొద్దిమంది వాళ్ళతో రాజుకు చెప్పారు. రాజు వినలేదు. ఈమె దీనికి పరిష్కారం ఏంది అని ఆలోచన చేసి, నేను ఇంకొకరిని వివాహం చేసుకున్నా అతన్ని చంపి ఇతను నన్ను బలాత్కారం చేస్తాడు, నన్ను నేను కాపాడుకోవడం ఎట్లా అనే ఉదయంతో తెలివైన నిర్ణయం ఆత్మాహుతి చేసుకుంది. ఈమెకి ఆత్మాహుతి చేసుకుంది. ఆత్మాహుతి చేసుకున్న సందర్భంలో ఈమెతో పాటు 102 మంది గోత్రం వాళ్ళు ఈమెతో పాటు అగ్నిగుండంలో దుంకారు. మేము మాత్రమే ఆర్యవైశ్యులం. అగ్నిగుండం ఆర్య అనేది ఎందుకు వచ్చింది? ఆర్య అంటే నీతి అనే పదం వీళ్ళు చెప్పుకుంటారు, నిజానికి కాదు. నా దృష్టిలో నీతి అనేది కాదు కానీ ధైర్యం లేనివాడు అని అర్థం. ఓకే, ధైర్యం లేక దాంట్లో దూకిన ధైర్యం లేక దుంకినారు కాబట్టి నీతిగా, అంటే తన యొక్క కులాన్ని కాపాడుకునే దానికోసం దుంకిన వారు అని వీళ్ళ గౌరవ సూచకంగా ఆర్య అనే పేరు కలిపారు అంతే. ఇది ఒక యాంగిల్లో చూస్తే నీతి అనొచ్చు, ఇంకొక యాంగిల్లో చూస్తే ధైర్యం లేని వాళ్ళు అనొచ్చు. నేను ధైర్యం లేని వాళ్ళు అంటాను, మా వాళ్ళు మేము నీతివంతులమని వాళ్ళు చెప్పుకుంటారు. అంటే మేము సమాజం కోసం మా కులాన్ని ఎక్కడ దిగజార్చకుండా మమ్మల్ని మేము కాపాడుకున్నాము అన్నందుకు వాళ్ళు ఆర్య అని వాళ్ళు అంటారు. మీరు ధైర్యం లేని వాళ్ళు అని నేను అంటాను. వైశ్యులు ధైర్యంతో ఉంటారు, ఆర్యవైశ్యులు మేము మాత్రమే మనం దేవతగా కొలుస్తాం. ఇది ఫస్ట్ టైం వింటున్నాను, అందరినీ ఆర్యవైశ్యులు అంటారు మీరు. లేదు, ఇది చాలా మందికి తెలియదు సార్, ఎవ్వరికీ తెలియదు. అసలు మా కులంలో కూడా ఇవన్నీ చెప్పరు. ఇక్కడ పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఆర్యవైశ్య అంటే ఏందో కూడా మా కులంలో చెప్పరు. దీన్ని నేను వివరంగా సమాజానికి తెలియజేసి, ఇది అదేదో కథలుగా చెప్తుంటారు సార్. 3 లైన్లలో చెప్పేదాన్ని 3 గంటలుగా చెప్తుంటారు. మీరు 3 లైన్లో చెప్పండి, 3 గంటలు వద్దు మనకు. ఇది 3 లైన్లు. దీనికి నేను హిందువుని కాదనడానికి కారణం ఏంటి? ఇక్కడ హిందువు కాదనేది ఏంటంటే సార్, మేము ఎందుకు ఇక్కడ హిందువు కాదని అంటున్నామంటే మాదొక మతం అంటున్నాం. హిందుత్వంలో కూడా జైన్లు ఉన్నారు. జైన్లు హిందూ దేవుళ్ళని కొలుస్తారు. వాళ్ళు మహావీర్ జైన్ అనే ఆయన దేవుడిగా వాళ్ళు కొలుస్తారు. ఇక్కడ కుల దైవం. ఇక్కడ మేము వాసవి కన్యకా పరమేశ్వరి అనే ఆయమను మా కుల దైవంగా మేము కొలుస్తాం. కుల దైవంగా. ఇక్కడ దైవం వేరు, దేవుడు వేరు. దేవత చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు చౌడేశ్వరి దేవి వీళ్ళందరూ దేవతలు. వాళ్ళు చాలా మంది రాక్షసుల్ని సంహరించినారు కాబట్టి వాళ్ళు దేవతలు అయ్యారు. ఈమె మా కులం కోసం పాటుపడింది, మా కులం కోసం దిగజారిపోకుండా ఉండింది కాబట్టి మేము ఈమెను మా కుల దైవంగా కొలుస్తాం. వాసవి మాత. అట్లా మహావీర్ జైన్ అనే వాళ్ళు వాళ్ళ కుల దైవంగా ఏ విధంగా కొలుస్తున్నారో మాది కూడా ఒక మతం అంటాం. మేము అందరితో కలుస్తాం, మేము ఎవరిని కలుపుకోం. ఎందుకు? మేము కలవలేం. జైన్లు ఎవరితో కలవరు, అందరితో కలిసి వ్యాపారం చేస్తారు. వాళ్ళ పిల్లల్ని మీరు వాళ్ళ పిల్లని ఇవ్వండి, వాళ్ళు తీసుకోరు, వాళ్ళ పిల్లని మీకు ఇవ్వరు, రెండూ చేయరు. ఎందుకంటే ఒక భయం మాది. మేము భయంతోనే బతుకుతాం. వద్దు మమ్మల్ని ఏం చేస్తారు, మేము సామాన్యంగా ఇవ్వం సార్. ఇవ్వకూడదు అని అసలు మా కులం యొక్క విధానం ఇవ్వకూడదు. ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు కదా ఇప్పుడు. నేను 2007లో నా కులంలో ప్రతిపాదనలు చేసిందే అవి. మన కులం ఏ విధంగా పుట్టింది, మన కుల పుట్టుకయ్యండి, ఈరోజు ఏం జరుగుతుంది, దీనికి ఎటువంటి కట్టడి చేయాలి, ఎందుకు కట్టడి చేయడం లే. అటువంటిప్పుడు కులం పేరు తీసేసేయండి లేదా కులాన్ని కలుపుకోండి. మా కులంలో ఉన్న దౌర్భాగ్యం
మంచి చెడు రెండూ చెప్పుకోవాలి సార్ మా కులంలో. ఈ రాష్ట్రంలో మంచి చేసేది మా వాళ్ళే, చెడు చేసేది మా వాళ్ళే. ఓకే. ఎందుకు అంటే మీరు ఎక్కడ దేవస్థానాలైనా చూసుకోండి, మొదటి సత్రం ఆర్యవైశ్యులదే ఉంటుంది అంతే. ఎక్కడ పోయినా కూడా. కాశీకి పోయినా మీది వాసవి సత్రం ఉంది. ఎక్కడ పోయినా ఈ దేశంలో ఎక్కడ దేవాలయాలు ఉన్నా కూడా ఆర్యవైశ్య, వైశ్య వేరు ఆర్యవైశ్య వేరు, ఆర్యవైశ్య అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ దేశంలో ఎక్కడికి పోయినా గుడికాడికి. వాసవి మాత సత్రం అనేది కూడా మీదే కదా ఉంటుంది. వైశ్య సత్రం అనేది మళ్ళీ డిఫరెంట్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు షా అంటారు కదా, షా కానీ అగ్రవాల్ కానీ వాళ్ళందరూ వైశ్యాస్. వాళ్ళు వేరు, మేము వేరు. వాళ్ళు మాకంటే ధైర్యవంతులు, గొప్పవాళ్ళు, అంటే పోరాడే శక్తి కలిగిన వాళ్ళు. గాంధీ మహాత్ముడు గొప్పవారు ఖచ్చితంగా. పొట్టిసినాములు కాదు, పొట్టిసినాములు ధైర్యం లేనాడు. మా వారు ఆయన తీసుకొచ్చి ఉసిగొలిపారు కానీ శెట్టి గారు ఎవరు ఆయన వెనక లేరు. ఆ రోజు కాలంలో కూడా ఆయన వెనక ఎవరు శెట్టి లేరు, వేరే కులం వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు ఉండరు. మా వాళ్ళు ఎగదొస్తారు, గమ్మున చూస్తుంటారు. అది మా కులంలో ఉన్న దౌర్భాగ్యం. ఓకే. ఇక్కడ ఈ అంశంలో ఏంటంటే ఎక్కడ దేవాలయాలు కట్టినా కూడా సత్రాలు ఉంటాయి. ఎందుకని మేము ఇతరులకు రూమ్లు ఇవ్వము, ఇతరులకు తిండి పెట్టాము. ఓకే. ఇదొక్కటి చాలు, ఎవరిని అడిగినా చెప్పేస్తారు. వీళ్ళు హిందువులా కాదా? మేము హిందువులతో కలిసి ఉంటాం, హిందువులతో వ్యాపారం చేస్తాం, కానీ కలుపుకోం. కాశీలో ఇస్తారు వాసవి వాసవి ఈ పదము ఒక 5-6 ఏళ్ల నుంచి ఇవ్వడం మొదలు పెట్టారు సార్. ఎప్పుడైతే కొద్దిమంది ప్రశ్నించడం మొదలు పెట్టారో, మనం ఇతరులతో వ్యాపారాలు చేస్తున్నాం, మనం ఇతరులకు ఇవ్వకుంటే ఎట్లా అని అంటున్నారు. కాబట్టి ఒక 5-6 ఏళ్ల నుంచి కొన్ని చోట్ల ఇస్తున్నారు. అన్ని చోట్ల ఇవ్వరు, కొన్ని చోట్లనే. మేమేమంటున్నాం, మనది ఒక సపరేట్ మతం అయ్యా, దీన్ని ప్రకటించుకోండి. మనది మతము అని ప్రకటించుకోవడంలో తప్పేముంది? మనం ఇతరులను నమ్మం. మా దేవి ఆ రోజు వేరే కులస్తుల్ని చేసుకుంటే నా కులం దిగజారిపోతుందని ఆమె ఆత్మాహుతి చేసుకుంది. మా భయం ఏంటి? ఈరోజు మా పిల్లోడే ఒక అమ్మాయిని చేసుకున్నాడు, రేపు వాళ్ళ చుట్టాలు వచ్చి మమ్మల్ని పొడుస్తారు, చంపుతారనే భయం ఉంది మాకు. మా కులంలో కొట్టుకోవడం, తిట్టుకోవడమే తప్ప పొడుచుకోవడాలు ఉండవు, చంపుకోవడాలు ఉండవు. రేపు మా అమ్మాయినో మా అబ్బాయినో ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని పొడుస్తారేమో అని మా అనుమానం. దీనికి కట్టడి చేయాలి. వేరే మతస్థులను వివాహం చేసుకుని వేరే కులస్తులని పెళ్లి చేసుకుని ఇష్టం లేక అగ్నిగుండంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మీ కులస్తుల అమ్మాయిలు హిందూ, ముస్లిం అందరినీ, క్రిస్టియన్ అందరినీ ప్రేమ వివాహాలు చేసుకుంటారు, మరి వాళ్ళు ఎలా? మేము దీన్ని కట్టడి అనే దానికి ఏమంటున్నాం అంటే సార్, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ముస్లిమ్స్ మా అమ్మాయిని పెళ్లి చేసుకునేటట్టయితే మా మతంలోకి రాండి అంటున్నారు. ఇక్కడ మేమేమంటున్నాం, మత మార్పులను ప్రోత్సహించండి, వాళ్ళని మన మతంలో కన్నా తీసుకోండి. తప్పు కదా? ఏం లేదు సార్, చట్టపరంగానే చేయమంటున్నాం. చట్టపరంగానే ప్రభుత్వ నిబంధనలకు లోబడే. ఇప్పుడు మా అమ్మాయిని మీరు ఇష్టపడారు, మీరు మా మతంలోకి వస్తారా? మా కులంలోకైనా రండి, మా మతంలోకైనా రండి, లేదా మా వాడిని మేము వదిలేస్తాం, మీరు ఆ మతంలోకి తీసుకోండి. ఓకే. ఈ ప్రతిపాదన రావాలి. ఇప్పుడు ఏంటంటే 2 పడవలు, ప్రతి వాడు 2 కాళ్ళ పడవ, అదే మాకు ఇబ్బంది. అవసరమా ఈ కులాంతరాలు? అవసరమా అసలు? ఖచ్చితంగా సార్. అట్లా ఇది వద్దు అనుకున్నప్పుడు తీసేసేయమండి వ్యవస్థను. రిజర్వేషన్లు తీసేయమండి, కుల వ్యవస్థను తీసేయమండి. అది ఒప్పుకోరు కదా, రిజర్వేషన్ తీస్తామంటే ఒప్పుకోరు కదా. అది ఉన్నప్పుడు మళ్ళీ కుల వ్యవస్థ ఎందుకు ఉండకూడదు? ఖచ్చితంగా ఉండాల్సిందే.